మానవ హక్కుల ఉల్లంఘన లేని సమాజం కోసం నేను ప్రాణాన్నైనా అర్పిస్తాను అంటూ పీడిత ప్రజల పక్షాన నిలబడి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి వాళ్ళకి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి తనగాని కరుణాకర్ యాదవ్ నిజంగా మన దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా? మానవ హక్కుల ఉల్లంఘన చాలా స్పష్టంగా ఏపీలో బాగా జరుగుతున్నాయి. మరి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పింది అది అబద్ధమా? మరి ఏ కారణంతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి? కారణం ఎవరు? మానవ హక్కుల ఉల్లంఘన జరిగేది ఎక్కువ పోలీసుల పైన అనేక కేసులు వేస్తున్నారు. వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్పడుతున్నారు. పోలీసులు అంటే వాళ్ళ మనసులే, వాళ్ళు కూడా హక్కులు ఉంటాయి. అవినీతి చేసే వాళ్ళకు నేను విక్రమార్కులను పనిచేస్తాను. ప్రాణాలను కూడా లెక్క చేయాలి. ప్రాణాలను లెక్క భయం లేదా మీకు? భయం అనేది ఏ పోషాలు లేదు. నా వెనక ఎవరు లేరు అనుకున్న వారికి నేనున్నాను అని నిలబడుతున్న మీ వెనక ఎవరున్నారు? నా వెనకల్లా మీ మీద ఎప్పుడైనా దాడులు జరిగాయి? మీ మీద ఎప్పుడైనా దొంగ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? నా మీద దాడులు నా దగ్గర ఉండే నా సైనికులు ఏ రోజైనా సరే ప్రాణం పోవాల్సిందే. కాబట్టి నేను ఇట్లా హత్యా ప్రయత్నాలకో బెదిరింపులకో ఇంకో దానికో నేను భయపడను. ప్రొద్దుటూరులో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మా ప్రొద్దుటూరులో మరి ఎక్కువగానే బాగానే అగ్రవర్ణ కులస్తులో కేంద్రీకృతమైంది అంతా. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా మనం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎక్కడైతే మానవ హక్కులు ఉల్లంఘించబడతాయో అక్కడ వెనుకబాటుతనం కనిపిస్తుంది, అక్కడ అరాచకం కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడైతే మానవ హక్కులు పరిరక్షించబడతాయో, ఎక్కడైతే మానవ హక్కులు రక్షించబడతాయో అక్కడ అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలంతా సుభిక్షంగా సంతోషంగా ఉండగలుగుతారు. కానీ దురదృష్టవశాత్తు ప్రపంచంలోని చాలా దేశాల్లో, ప్రపంచంలో ఇంచుమించు అన్ని దేశాల్లో కూడా ఏదో ఒక రూపంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూనే ఉంది. అందులో మన దేశము అతీతం కాదు. మరి అలా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నప్పుడు, పేదలు పీడింపబడుతూ ఉన్నప్పుడు వాళ్ళ పక్షాన ఎవరు నిలబడతారు అంటే, మానవ హక్కుల ఉల్లంఘన లేని సమాజం కోసం నేను ప్రాణాన్నైనా అర్పిస్తాను అంటూ పీడిత ప్రజల పక్షాన నిలబడి హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి వాళ్ళకి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి తనగాని కరుణాకర్ యాదవ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన ప్రొద్దుటూరు నుంచి ఆయన పోరాటాన్ని చేస్తూనే ఉన్నారు. సో ఆయనతో మాట్లాడదాం. ఈ మానవ హక్కుల పరిరక్షణ ఉద్యమంలో ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులేంటి, ప్రజల పక్షాన ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఎలా ఉంది, దాని ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఆయనతోనే మాట్లాడదాం. నమస్తే అండి, తనగాని కరుణాకర్ యాదవ్ గారు. నమస్తే అండి. కరుణాకర్ యాదవ్ గారు, వెరీ ఫస్ట్ క్వశ్చన్ నేను అడగాలి అని అనుకుంటున్నది, మన రాజకీయ నాయకులు, పోలీసులు చెప్తున్నారు మానవ హక్కుల ఉల్లంఘన మనం జరగనివ్వటం లేదు, మన దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన లేదు, ప్రజలంతా చాలా సంతోషంగా ఉన్నారు, లా అండ్ ఆర్డర్ అదుపులో ఉంటుందని. మీరేమో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అంటున్నారు, పోలీసుల పైన పోరాటం చేస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన లేని సమాజం కోసం నా ప్రాణాన్నైనా అర్పిస్తానని అంటున్నారు. నిజంగా మన దగ్గర మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుందా? మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి అనడానికి నిదర్శనము ఒక్కటే చెప్పదలుచున్నా. వీళ్ళు సిగ్గుతో తలదించుకోవాలి. వీళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనలు జరగలేదని అన్నందుకు. ఇటీవల కాలంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారు కూడా, చీఫ్ జస్టిస్ అతను కూడా చెప్పడం జరిగింది. ఏమని చెప్పారు? మానవ హక్కుల ఉల్లంఘన సమాజంలో జరిగేది సెకండరీ, మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఫస్ట్ జరిగేది పోలీస్ స్టేషన్ మెట్ల దగ్గర నుంచి జరుగుతున్నాయని చెప్తున్నాడు. నేను కూడా ఎన్నో మీటింగ్లలో చెప్పాను, ఢిల్లీ సదస్సులో చెప్పాను, స్టేట్ సదస్సులో కూడా చెప్పాను. మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఎక్కువ శాతం పోలీస్ స్టేషన్లోనే జరుగుతూ ఉన్నాయనేసి స్పష్టంగా అందరికీ తెలిసిన విషయమే. దాన్ని దాచిపెట్టడం ఎవరి తరం కాదు. వాటిలో భాగంగానే 2 డిసెంబరు 2020 సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ప్రతి పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలా అని చెప్తా ఉంది. మరి ఏ రెవెన్యూలో సీసీ కెమెరా పెట్టమని చెప్పట్లేదే, ఏ సబ్ రిజిస్టర్ శాఖలో కెమెరాలు పెట్టమని చెప్పట్లేదే, పోలీస్ స్టేషన్లోనే ఎన్ని సీసీ కెమెరాలు, ప్రతి అణువున ప్రతి ఒక్క రూమ్లలో కూడా కెమెరాలు పెట్టమని చెప్తుందంటే ఇక్కడ అర్థం కావట్లేదా? ఐక్యరాజ్య సమితి నివేదిక ఇస్తున్నాయి. మా హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఐక్యరాజ్య సమితిని కూడా మొన్న సదస్సు పెట్టినప్పుడు లాస్ట్ మంత్లో కూడా మేము కూడా నివేదిక ఇచ్చాము. మేము మానవ హక్కుల ఉల్లంఘన చాలా స్పష్టంగా ఏపీలో బాగా జరుగుతున్నాయి, దేశంలో జరుగుతున్నాయి, అన్నిటితో పోల్చుకుంటే ఏపీలో ఎక్కువ జరుగుతున్నాయి అనేసి. మరి చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు చెప్పింది అది అబద్ధమా? మరి
ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పడం అది అబద్ధమా? మరి అబద్ధమైతే మీరు ఖండించండి మరి దాన్ని. ఎందుకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది? ఏ కారణంతో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి? కారణం ఎవరు? అంటే కేవలం పోలీసులనే డైరెక్ట్గా, లేకపోతే రాజకీయ నాయకులు కూడా కారణమా? ఒత్తిళ్లు జరుగుతున్నాయి? ఎందుకు మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నాయి మీరన్న స్థాయిలో? మానవ హక్కుల ఉల్లంఘన జరిగేది ఎక్కువ, జరిగేది మాత్రం పోలీస్ స్టేషన్లో అయినప్పటికీ జరిపించేది మాత్రం రాజకీయ నాయకులే. ఎందుకంటే పోలీసులు దానిలో నిజాయితీ పరులు కూడా కొంతమంది ఉన్నారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. 2017 సంవత్సరంలో, మాకు 17 నుంచి 18 సంవత్సరంలో కడప జిల్లాలో ఒక ఐపీఎస్ ఆఫీసర్ పిహెచ్డి రామకృష్ణ సార్ అనేసి ఉన్నాడు. ప్రజలు ఎవరన్నా వెళ్ళేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి న్యాయం జరగక బయట హక్కులను కాలరాసిన వాళ్ళ పైన ఫిర్యాదులు చేస్తే తీసుకోకపోతే స్పందన, అప్పుడు గ్రీవెన్స్ డే అనేది ఉండేది సోమవారం. అక్కడికి వెళ్తే ఎస్పీ గారు ఎన్హార్స్మెంట్ చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ బదిలీ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ పట్టించుకోక మళ్ళీ సెకండరీ పోతే ఆ అవినీతి అధికారులను ఇమ్మీడియట్గా డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకునేవాళ్ళు అతను. ఎందుకంటే అతను తీసుకుంటున్న భయంతో ఈ పేద ప్రజలకు న్యాయం జరిగేది. అనుకోకుండా ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్లు ఎక్కువ రోజులు ఎక్కడ కూడా పని చేయలేరు వీళ్ళు. కాబట్టి పాపం అతను వెళ్ళిపోయినాడు. దాని తర్వాత పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. దాని తర్వాత 2021లో అడిషనల్ ఎస్పీ ఎస్ఈబి అంటే స్టాండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ బ్యూరో అని అడిషనల్ ఎస్పీ చక్రవర్తి సారు ప్లస్ సిఐ స్థాయిలో బాలస్వామి రెడ్డి గారు అని చెప్పేసి బాగా పనిచేసినారు మా కడప జిల్లాలో. అవినీతి అధికారులకు ముచ్చమట్లు పట్టించినారు. అసాంఘిక కార్యక్రమాలు నలిపే వాళ్ళకి, ఈ ప్రజలకు భయం ఎందుకు చూపించినారు వాళ్ళు. అలాంటి వాళ్ళు సిన్సియర్ ఆఫీసర్లే. ఇటీవల కాలంలో లాస్ట్ ఒక 6 months బ్యాక్ తీసుకున్నట్లయితే కర్నూలుకు డిఐజీ గారు వచ్చారు, సెంథిల్ కుమార్ గారు అని చెప్పేసి. అతను చాలా హానెస్ట్ ఆఫీసర్ కాబట్టి 9 మంది కానిస్టేబుల్ను కూడా విఆర్కి పంపించడం జరిగింది. ఒక ఎస్ఐని కర్నూలుకు విఆర్కి తీసుకోవడం జరిగింది. ఇలాంటి వాళ్ళు సిన్సియర్ అధికారులు ఉన్నారు, లేరని మనం నేను చెప్పట్లేదు. పోలీసు వ్యవస్థలో సిన్సియర్లు ఉన్నారు కాబట్టి సిన్సియర్గా ఉండే వాళ్ళ అధికారులు మేము ఎప్పుడు కూడా మేము సెల్యూటే. అయితే ఇక్కడ హక్కుల ఉల్లంఘన పోలీస్ స్టేషన్లో ఎందుకు జరుగుతుందంటే రాజకీయ నాయకుల యొక్క ఒత్తిళ్లకు, అంటే పోలీస్ యొక్క ట్రాన్స్ఫర్స్, అంటే పొలిటికల్ డీవోలు అంటారు వాళ్ళ భాషలో. పొలిటికల్ డీవోలు ఇవి. ట్రాన్స్ఫర్లు అన్నీ పొలిటికల్ చెప్పినట్టుగా రావాలా. కాబట్టి పొలిటికల్ చెప్పినట్టుగా వీళ్ళు చేయాలి. చేయకపోతే అక్కడ పోస్టింగ్ ఉండదు. అందుకు కాబట్టి ఈ పోలీసు డిపార్ట్మెంట్ వ్యవస్థ ఒక్కటి పొలిటికల్గా అనుసంధానం చేయకోకుండా ట్రాన్స్ఫర్స్ ఉంటే గవర్నర్ కింద పెట్టాలి ఇవి. హానరబుల్ గవర్నర్ కింద పెట్టాలి ఇవి. పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు నిజాయితీగా పనిచేస్తారు. అప్పుడు ఉల్లంఘనలు జరగవు. కారణము ఎవడైతే ఆ రాజకీయ నాయకులకు చెప్పినట్టు వినకపోతే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ లోపల ఈ వీళ్ళ ఏ ఆఫీసర్ అయితే ఉన్నాడో ఆఫీసర్ వాళ్ళ పిల్లలు ఆ స్కూల్లో చేర్పించుంటాడు. వీళ్ళు ట్రాన్స్ఫర్ కావాలంటే మళ్ళీ స్కూల్ మార్పించాలి. అన్నిటికీ ఇబ్బందులు కాబట్టి వాళ్ళు చెప్పినట్టే వింటారు. మీరు చెప్పినప్పుడు విన్నప్పుడు హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ కేంద్రీకృతం ఎక్కడ ఏంటంటే రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి ఒకటి. రెండోది పోలీసు వ్యవస్థను గవర్నర్ కింద ఇవ్వాలి. కరుణాకర్ యాదవ్ గారు, మీరు చేసే పోరాటంలో మానవ హక్కుల పరిరక్షణ పేరుతో హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి పోలీసుల పైన అనేక కేసులు వేస్తున్నారు. వాళ్ళు మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. వాళ్ళ న్యాయస్థానాల ముందు నిలబెడతారు. అధికారుల చేత సస్పెండ్ చేయిస్తున్నారు. అంటే పోలీసులు అంటే ఎందుకు మీకు అంత పగ అనే క్వశ్చన్ కూడా వస్తుంది. అంటే పోలీసులు అనేవాళ్ళు కూడా వాళ్ళు మనుషులని గతంలో కూడా ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది. పోలీసులు అంటే వాళ్ళ మనుషులే, వాళ్ళు కూడా హక్కులు ఉంటాయి, వాళ్ళకు కూడా అన్ని రైట్స్ ఉంటాయి. పోలీసులు మీద అనేది నెససరీ కాదన్నది, ఇక్కడ కరెక్ట్ కాదు. నేనేమంటానంటే ఈ రాయలసీమ భాషలు చెప్పాలంటే ఎగిరిగిరి దంచిన వాళ్ళకి అదే కూలి ఇచ్చి ఎగరకుండా దంచిన వాళ్ళకు అదే కూలి ఇస్తే, కానీ దానికి వీళ్ళు కూడా రేపు పని చేయకుండా వెళ్ళిపోతారు. కానీ అవినీతి అధికారులు పోలీసు వ్యవస్థలో కొంతమంది, వ్యవస్థ మాకు గౌరవం ఉంది, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది మాకే పోలీసు వ్యవస్థ పైన. పోలీసు వ్యవస్థ రక్షణ ఒక కవచము ప్రజలకు. ఆ రక్షణ కవచము, ఆ నమ్మకాన్ని అలాగే ఉండాలంటే ఆ సిన్సియర్ అధికారుల యొక్క వాళ్ళకి విలువలు పెరగాలంటే ఆ వ్యవస్థలో ఉన్నటువంటి అవినీతి అక్రమాలు చేసే వారికి నేను విక్రమార్కునిగా ఉండి వాళ్ళ న్యాయస్థానం ముందు వాళ్ళను నిలబెడుతున్నానే తప్ప పోలీస్ అధికారులు అందరినీ కాదు. ఎందుకంటే ఈ అవినీతి అధికారులను వీళ్ళు అట్లేగా ఉంటే వ్యవస్థకు అంత చెడ్డ పేరు వస్తుంది. ఇది మీరు చూసినట్లయితే ఒక పొలములో ఒక కలుపు మొక్క ఉంటే కలుపు మొక్కను ఎందుకు తీసేస్తారు? పంట దిగుబడి తగ్గిపోతుందని తీసేస్తారు. అలాగే పోలీసు వ్యవస్థలో కొంతమంది మాత్రం అవినీతికి పాల్పడిన వారు మాత్రం నేను న్యాయస్థానం ముందు నేను నిలబెడతా ఉన్నాను. వాళ్ళకు అవినీతి అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరినీ తీసుకెళ్ళి నేను ఉన్నటువంటి ఆధారాలను నేను సమీకరించి తీసుకొని ఆ యొక్క ఆధారాలు పెన్ డ్రైవ్ కానీ సీడీ రూపంలో కానీ వేసి ఉన్నతాధికారులకు నేను ఫార్వర్డ్ చేస్తున్నా. మరి సీడీ పెట్టుకొని చూడండి వాళ్ళ అరాచకాలు ఉన్నాయో లేవో.
లేదంటే పెన్ డ్రైవ్ పెట్టుకొని చూడండి. నేను బేస్లెస్ అలిగేషన్ చేయడం లేదు కదా. బేస్లెస్ అలిగేషన్ నేను చేస్తున్నామే డెఫినేషన్ కేసు వేసుకోండి. నేను ఇంత నిక్కచ్చిగా నేను ఫిర్యాదులు చేస్తున్నాను ఉన్నది అధికారులకు. ఇటీవల కాలంలో కూడా ఇప్పుడు నా దగ్గర కొన్ని ఆడియో క్లిప్పింగ్స్ కూడా నా దగ్గరకు వచ్చినాయి. ఎంత అవినీతికి పాల్పడుతున్నారంటే పోలీసులు కొంతమంది అంత అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు కూడా మంచి వాళ్ళు చెడ్డ పేరు వస్తుంది. నేను ఇదే చెప్పాను కదా, ఒక పిహెచ్డి రామకృష్ణ సార్ సిన్సియర్ ఆఫీసర్, అడిషనల్ ఎస్పీ సిన్సియర్ ఆఫీసర్, బాలస్వామి ఇప్పుడు ప్రజెంట్ డిఎస్పీ గారు అతను సిన్సియర్ ఆఫీసర్, డిఐజీ సెంథిల్ కుమార్ గారు సిన్సియర్ ఆఫీసర్. వాళ్ళ చెడ్డ పేరు రాదా? వీళ్ళకుండా వస్తుంది. అందుకు కాబట్టి వాళ్ళకి మాత్రమే నేను అవినీతి చేసే వాళ్ళకు నేను విక్రమార్కులను పనిచేస్తాను. విక్రమార్కుల్లాగా అంటే ప్రాణాలను కూడా లెక్క చేయరు. ప్రాణాలను లెక్క చేయను. ఆల్రెడీ కరుణాకర్ అనేవాడు భయం అనేది ఎక్కడ ఏ క్వశ్చన్ లేదు. భయం ఉంటే నేను ఎందుకు ఉద్యమకారుని వస్తా? ఇప్పుడు ఒక చెట్టు ఉంటుంది, కాసే చెట్టుకి రాలేస్తారు, కాయని చెట్టుకి రాళ్ళు వేరు అని చెప్పేసి కాసే చెట్టుకి రాలేస్తానని చెప్పేసి ఆ చెట్టు కాయకుండా పోతుందా? కాస్తుంది. నేను న్యాయ పోరాటం చేసినప్పుడు నా మీద రాలేస్తారు, కానీ నేను భయపడను. కరుణాకర్ అనేవాడు ఇప్పుడు చనిపోయి ఉన్నాడు. కరుణాకర్ అనేవాడు ఇది ఒక ఆత్మకు చావు ఉండదు, ఆత్మకు భయం ఉండదు. కరుణాకర్ గారు మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా ప్రాణాలకు తెగించి పోరాడతాను అని అంటున్నారు. చాలామంది ఆర్టీఐ యాక్టివిస్టులు కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్టివిస్టులు కావచ్చు, హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కావచ్చు, చాలామందిని చంపేసిన ఉదంతాలు ఉన్నాయి, దాడులు చేస్తున్న ఉదంతాలు ఉన్నాయి. మీ మీద ఎప్పుడైనా దాడులు జరిగాయి? మీ మీద ఎప్పుడైనా దొంగ కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తారా? నా మీద దాడులు జరిగే కాలక్రమంలో ఆ విషయాన్ని అట్టి విషయాన్ని నా దగ్గర ఉన్న నా సైనికులు వాళ్ళని ఒక విధంగా చెప్పాలి, నేను ఇంటెలిజెన్స్ వ్యవస్థగా నేను భావించుకున్నాను. నా దగ్గర నా చుట్టూ నా సైనికులను నాకు సమాచారం ఇవ్వడము. నేను ఎన్హెచ్ఆర్సీ మా మంత్రి శ్యాంప్రసాద్ సీనియర్ అడ్వకేటు ఢిల్లీలో నేను ఎన్హెచ్ఆర్సీలో నేను కేసు కంప్లైంట్ చేయడము, అక్కడి నుంచి అప్పుడు డీజీపీ గారికి నోటీసులు ఇప్పించడము ఇవన్నీ జరిగినాయి. తర్వాత నా మీద హత్యా ప్రయత్నాలు ఆగిపోయినాయి. అయితే నేను ఆగిపోతాయనేసి నేను అనుకోవట్లేదు. ఏ రోజైనా సరే ప్రాణం పోవాల్సిందే. కాబట్టి నేను ఇట్లా హత్యా ప్రయత్నాలకో బెదిరింపులకో ఇంకో దానికో నేను భయపడను. మీరు అంటున్నారు దేనికి నేను భయపడనని, కానీ మీకు కుటుంబం ఉంటుంది కదా, వాళ్ళు భయపడరా? అసలు మీ కుటుంబ నేపథ్యం ఏంటి? మా నాన్నకు 5 మంది మేము సంతానము, వాటిలో నేను 4th మెంబరు. ఈ నన్ను మాత్రము ఎవరైతే దళిత పీడిత పేద ప్రజల అనగాని కులాల వారికి అగ్రవర్ణ కులాలలో కూడా పేదలకు నన్ను దత్తత ఇచ్చేసినాడు మా నాన్న. ఏ రోజు నేను చదువుకున్న రోజుల నుంచి కూడా నేను విద్యార్థి దశ నుంచి 2004లో విద్యార్థి సంఘ లీడర్గా ఉండి విద్యార్థి దశ నుంచే నేను ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తిని. నేను భయానికి ఇంకోటి నేను భయపడను. భయపడాలనుకుంటే అది ఎవరి వల్ల అది సాధ్యపడదు. ప్రశ్నించేవాడు లేకపోతే ప్రతివాడు కూడా బెదిరించేవాడు తయారవుతాడు. ఆ రోజు స్వాతంత్ర సమరయోధంలో కూడా ఆ రోజు చావుల కోసమో లేదా బ్రిటిష్ వాళ్ళ యొక్క ఎన్కౌంటర్ల కోసమో భయపడి ఉంటే ఆ రోజు మనకి ఈరోజు ఈ స్వాతంత్రం కూడా మనకు వచ్చినది కాదు. మీరు నన్ను ఇంత స్వేచ్ఛగా నన్ను ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు, మీకు విధంగా మీకు చెప్పేవాడిని కాదు. కాబట్టి చావు అనేది అది కామను. అంటే 10 ఏళ్ళ ముందు 10 ఏళ్ళు వెనక ముందు ఉంటుంది. దీనికి భయపడితే అది సాధ్యపడదు. నా కోరిక నా కాంక్ష ఒకటే, ఎవరైతే పేద ప్రజలు పీడిత బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకు ఎంతో కొంత వాళ్ళకు నేను సేవ చేయాలి. పుట్టినా పోయినాం అనేది కాకుండా నా వంతుగా ఏం చేసినావు అనేసి నా ఆత్మ పరిశీలన చేసుకుంటే నేను ఎంతో కొంత నేను సమాజానికి ఉపయోగపడాలనేది నా కోరిక. తర్వాత మీరు ఒక మాట అడిగారు, మీ మీద తప్పుడు కేసులు పెడితే ఎలా అని. రాజ్యాంగం కల్పించబడిన ఆర్టికల్స్ 14 ప్రకారంగా చట్టం ముందర అందరూ సమానులని చెప్తా ఉంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. గాలి జనార్దన్ రెడ్డి విషయంలో తప్పుడు బెయిల్ ఇచ్చినటువంటిది సిబిఐ అదనపు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటిది పటాభి రామారావు గారు కూడా జైలు పోయిన సందర్భం మనం చూసినాం. అది ఆర్టికల్స్ 14. అందరూ సమానలే. నా మీద తప్పుడు కేసులు పెడితే ఏ తప్పుడు కేసులు పెట్టించినారో అనుకో, ఆ అధికారం మీద ఇవే కేసులు వాళ్ళకి వర్తిస్తాయి కదా. నా మీద ఒక కేసు పెడితే నేను 10 కేసులు పెడతా, 10 కేసులు పెడితే 100 కేసులు పెట్టిస్తా, 100 కేసులు పెడితే 1000 కేసులు పెట్టిస్తా. నేను గాంధీ మహాత్ముని కాదు. ఎడమ చేతి మీద చెంప మీద కొడితే కుడి చెంప చూపించడానికి నేనేమన్నా. నువ్వు రాయల్టీగా రా, నేను కూడా రాయల్టీగా సమాధానం చెప్తా. దొంగ తిరుగులు తప్పుడు కేసులు పెట్టాలనుకుంటే నేను కూడా తప్పుడు కేసులే పెడతా. నువ్వు నా మీద కేసులు పెట్టు, నేను నీ మీద కేసు పెడతా. నువ్వు పోయి కూర్చో, నేను పోయి కూర్చోరా. నీ ఉద్యోగం పోతా, నా ఉద్యోగం పోతా, నాకే పీకే పని ఏం లేదు. మా నాన్న పుట్టించుకునేది ప్రజల కోసమే. కాబట్టి ఇట్లా తప్పుడు కేసులకు ఇంకో దానికోసం భయపడేవాని ఈ యొక్క న్యాయ పోరాటాలు కానీ ఈ యొక్క ఉద్యమాలు కానీ నేను చేయలేకపోకుండా పోయేవాడిని. కాబట్టి ఇటువంటి బెదిరింపులకు తప్పుడు కేసులకు భయపడను. కాబట్టి అటువంటి ఆలోచన వేస్ట్. మీ పైన తప్పుడు కేసులు పెడితే ఎదుర్కొనే సత్తా మీకుంది. మరి చాలా చోట్ల తప్పుడు కేసులు పెట్టినప్పుడు సామాన్యులు ఏం చేయాలి? ఎందుకంటే అన్ని చోట్ల కరుణాకర్ యాదవ్ లాంటి వాళ్ళు ఉండరు కదా. తప్పుడు కేసు పెట్టడం అనేది ఎప్పుడైతే తన పైన ఎఫ్ఐఆర్ తప్పుడు కేసులు సామాన్య ప్రజల పైన పెట్టినట్లయితే హైకోర్టులో
QUASH అని క్వాష్ అంటే అంటారు. దానికి అంతా క్రాస్ క్వాస్ క్యాస్ ఇన్ని అంటారు. అది కాదు. QUASS క్వాష్ అంటే హైకోర్టులో కొట్టివేయడము లేదా రద్దుపరచడం అని అంటారు. హైకోర్టులో 482 ఆర్టికల్స్ ప్రకారంగా మనము హైకోర్టులో కానీ మనం పిటిషన్ దాఖలు చేసినట్లయితే అడ్వకేట్ ప్రాసిక్యూషన్ సరిగా వాళ్ళు నిరూపించుకోలేకపోతే ఆ కేసుని ఎఫ్ఐఆర్ పూర్తిగా రద్దు చేస్తారు. రద్దు చేసినప్పుడు అక్కడ ఉన్న జడ్జి గారికి మనం ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఆ తప్పుడు కేసు మీద ఎవరిదే పెట్టారో వాళ్ళ మీద క్రిమినల్ 499/500 ప్రకారంగా మనం క్రిమినల్ కేసులో నమోదు చేయొచ్చు. మళ్ళీ వాళ్ళ మీద పరుదావ నష్టం వేయాలని అంటే సిపిసి అంటే సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 19 ప్రకారంగా ఎన్ని కోట్లైనా కూడా నీకు ఎంతది నీ పరువుకు నీకు భంగం కలిగిందో ఎన్ని కోట్లైనా సరే ఆ యొక్క కోర్టు ఫీజు కట్టేసి నువ్వు పరుదావ నష్టం వేయచ్చు. కాబట్టి అక్కడ ఎఫ్ఐఆర్ రద్దుపరుస్తారు, ప్లస్ వాళ్ళ మీద రిటర్న్ కేసు అవుతుంది, ప్లస్ వీళ్ళు పరుదావ నష్టం కూడా వేయచ్చు. కాబట్టి దాని గురించి ఎటువంటి సందేశము ఇంకోటి ఆలోచన పడాల్సిన అవసరం లేదు. అలాంటి వారు ఎవరైనా సరే తప్పుడు కేసులు పెట్టినట్టయితే నా దగ్గర స్వచ్ఛందంగా వచ్చి నన్ను ఆశ్రయించండి, నేను వాళ్ళకు తగిన న్యాయము చేస్తాను. ప్లస్ హైకోర్టులో కూడా రిట్ వేయచ్చు. ఆర్టికల్స్ 226 ప్రకారం హైకోర్టులో కూడా మనం రిట్ వేయచ్చు. రిట్ కూడా 5 రకాలు ఉంటాయి. అది ఏ కేసుకి ఏ రిట్ వస్తుందో చూసి హైకోర్టు రిట్ వేసినప్పుడు అక్కడ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. ప్లస్ అదే క్వాష్ మనము సుప్రీంకోర్టులో కూడా మనకు వేసుకోవచ్చు. కాబట్టి తప్పుడు కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. న్యాయం అనేది ఎప్పుడు న్యాయం గెలుస్తానే ఉంటుంది. కరుణాకర్ యాదవ్ గారు, తప్పుడు కేసులు పెట్టినప్పుడు ఎలా రక్షణ పొందాలి అని చెప్పారు. ఒకవేళ తప్పుడు కేసులు పెట్టినప్పుడు మీరు రక్షణ పొందలేకపోతుంటే నేరుగా నన్ను వచ్చి కలవండి అని కూడా చెప్పారు. ఓకే, కానీ తప్పుడు కేసుల విషయంలోనే కాకుండా బలవంతుల చేత పీడింపబడుతూ ఉన్నప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తే చాలా సందర్భాల్లో పోలీసులు కేసు రిజిస్టర్ చేయనటువంటి సందర్భాలు ఉంటాయి. మరి అప్పుడేం చేయాలి? సార్, చాలా ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే మరి కొంతమంది పోలీస్ అధికారులకు మన చట్టం తెలిసి వచ్చినారో మన చట్టం తెలియకొచ్చినారో ఇలాంటి చట్టం తెలిసి ఏమంటా కొద్దిగా చూద్దాములే ప్రజలే కదా అనేసి చిన్న చూపు చూస్తున్నా నాకైతే అర్థం కావడం లేదు. కానీ సుప్రీంకోర్టులు చాలా గైడ్లైన్స్ ఇచ్చింది, చాలా జడ్జిమెంట్లు ఇచ్చింది. అంటే లలిత కుమారి వర్సెస్ ఉత్తరప్రదేశ్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ జడ్జిమెంట్ చూసుకున్నట్లయితే సిఆర్పిసి 154 ప్రకారంగా బాధితుడు లేదా బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద కాగ్నింపుల కేసులో వెంటనే కేసు నమోదు చేసి ఆ యొక్క ఫిర్యాదుదారునికి ఎటువంటి రుసుము ఛార్జీలు తీసుకోకుండా పూర్తి ఉచితంగా ఎఫ్ఐఆర్ నగలు కాపీలు కూడా ఇవ్వమని చెప్తా ఉంది. లేదు వీళ్ళు కేసు నమోదు చేయలేదు, తర్వాత ఎక్కడికి వెళ్తావు? 154 ఇంప్లిమెంట్ చేయలేదు కాబట్టి 154 సబ్ క్లాస్ 3లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు గారి కానీ సిపి అంటే సిటీలో సిపి వారి అంటే సిపికి కానీ డివిజన్ అంటే డిఎస్పీ గారికి కానీ కంప్లైంట్ చేయాలి. 154 క్లాస్ 3లో వాళ్ళు సంబంధిత పోలీసు వాళ్ళకి ఎన్ఆర్స్మెంట్ చేసి కేసు నమోదు చేయమని చెప్తారు, ఆర్డర్లు ఇస్తారు. అక్కడ కూడా నీకు ఇవ్వలేదు. తర్వాత ఏ అడ్వకేట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ గారిని కానీ లేదంటే ఏ స్టేషన్ పరిధిలో వస్తే ఆ స్టేషన్లో కానీ పోయేసి 156 సబ్ క్లాస్ 3 ప్రకారంగా మేజిస్ట్రేట్ నువ్వు పిటిషన్ ఇస్తే వాళ్ళు సెక్షన్ 63 కింద ఆ సంబంధిత పోలీస్ స్టేషన్ వాళ్ళే బదిలీ చేసి దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేసి ఆ రిపోర్ట్ కూడా తమరికి ఏమైనా ఆదేశించే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు ఇవన్నీ కూడా కాదు అనుకుంటే ఒక అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినట్లయితే 190-200 సిఆర్పిస్ ప్రకారంగా ప్రైవేట్ కేసు అడ్వకేటే వేసేస్తారు. అది కూడా లేదు అనుకోండి, నేను చెప్పినట్టు హైకోర్టులో 226 ఆర్టికల్స్ ప్రకారంగా హైకోర్టు రిట్ వేయచ్చు. అక్కడి నుంచి ఆదేశాలు జారీ చేస్తారు. అంటే పోలీసులు ఫిర్యాదును నిరాకరిస్తే అది కూడా నేరమే, వీళ్ళకి తెలియకపోయి ఉండొచ్చు. ఎందుకంటే పోలీసు మాన్యువల్ స్టాండింగ్ 409 సబ్ క్లాస్ 2 మొదటి పేజీలోనే ఐపీ సెక్షన్ 217 ప్రకారంగా ఆ కేసు నిరాకరించడం కూడా నేరమే అని చట్టంలో చెప్తా ఉంది. మరి సామాన్యుడికి ఇదంతా ఖర్చుతో కూడుకున్న పని కదా. అమ్మో అక్కడికి లాయర్ దగ్గరికి వెళ్ళాలి, హైకోర్టు దగ్గరికి వెళ్ళాలి అని భయపడి మానేసేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి కదా. వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అందుకే నేనేం చెప్తున్నానంటే చట్టాలపైన అవగాహన లేకపోవడం వల్లనే ప్రజలు పోలీస్ స్టేషన్ పోవాలంటే భయపడతా ఉన్నారు. ఫిర్యాదు ఇస్తే తీసుకోకపోతే ఏం చేయాలో అర్థం కావడం లేదు. అటువంటి అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలనుకున్నాను త్వరలో. ప్రతి మండలంలో గ్రూపులు పెడతాను, ప్రతి డివిజన్లో గ్రూపులు పెడతాను, అంటే వాట్సాప్ గ్రూపులు పెట్టి రోజు ఒక సెక్షన్ వాళ్ళు ఫార్వర్డ్ అయ్యేలాగా మేము ప్రయత్నం చేసి వాళ్ళలో అవగాహన అనేది ఏర్పాటు చేద్దామని మేము అనుకుంటున్నాం. అసలు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడితే సామాన్యుడు ఏం చేయాలి? అలాంటి సందర్భాల్లో అధికారులపై ఎటువంటి చర్యలు ఉంటాయి? అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లయితే వాళ్ళ పైన ఒకటి ఐపీ సెక్షన్ 166, 166A, 217 నేను ఏదో చెప్పాను కదా పోలీస్ స్టాండింగ్ 402లో దాంట్లో ఈ విధంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేయొచ్చు. నమోదు చేస్తే ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే వాళ్ళు కూడా సామాన్య ప్రజలకు ఎటువంటిది అఫెన్స్ చేస్తే ఎటువంటి నేరాలు శిక్షలు పడతాయో అవే శిక్షలు పడతాయి వాళ్ళకి.
అంటే సామాన్య ప్రజలకు ఎటువంటిది శిక్షలు ఉంటాయి, అయ్యే శిక్షలు ఉన్నాయి, అవే శిక్షలు వాళ్ళకు ఉంటే వాళ్ళకి కూడా మారవు. చట్టాలమే మనకు అడ్డంగా ఉంటే వాళ్ళకి నిలువుకి ఏం రావు, అందరికీ సమానమే. కేవలం వీళ్ళు ఏంటంటే చట్టాల మీద అవగాహన లేదు కదా ప్రజలు అనేది ఒక ఆలోచనతో తప్ప ఇంకోటి. నేను చాలా మంది మీద హైకోర్టు నేను రిట్ చేసిన కదా, హైకోర్టు రిట్ చేసినాను. ఇటీవల కాలంలో కూడా ఎన్హెచ్ఆర్సీలో 3 ఆఫీసర్ల మీద కూడా ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేసినాను. ప్లస్ ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారును పాటించేస్తూ ప్లస్ మిగతా ఆఫీసర్లను కూడా పాటించేస్తూ లోకాయుక్తాల్లో కూడా నేను కేసులు వేసినాను. అయితే ఇప్పుడు ఎంక్వైరీ దశలో అనేది జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ. కరుణాకర్ యాదవ్ గారు, చట్టాలపై అవగాహన లేకపోతే సామాన్యుడికి అన్యాయమే జరుగుతుంది. అసలు సామాన్యుడికి చట్టాలపై అవగాహన ఎందుకు ఉండటం లేదు? ఉండకుండా చేస్తూ ఉన్నారు ఈ రాజకీయ నాయకులు. ఎందుకంటే ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఏ ప్రభుత్వంలో ఉన్నది గవర్నమెంట్ ఆయా రాష్ట్రాల యొక్క ప్రభుత్వాలు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తా ఉంది. అన్ని ఇది ఉంది. అంటే వీళ్ళు ఏంటంటే ఎప్పుడైతే ఇవి కూడు గుడ్డ ఎప్పుడైతే ఇవి ఏర్పడతాయో ఈ రాజకీయ నాయకుల దగ్గరికి పోవడం ఆపేస్తారు. ఈ రాజకీయ నాయకులు ఏం చేయాలి? పేదోళ్ళలాగా ఉండాలి, వాళ్ళు మన దగ్గర కర్ర పట్టుకోవాలి, వాళ్ళకి అవగాహన వచ్చితే వాడు ప్రశ్నించడం మొదలు పెడితే వీళ్ళు భయపడాలంగా రాజకీయ నాయకులు. కాబట్టి వాళ్ళకి అవగాహనలు సదస్సులు పెట్టియరు. అవగాహనకు వెకలేదని ఆ మెచ్యూరిటీ మైండ్ వచ్చే లోపల వీళ్ళు డైవర్ట్ చేస్తారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో విధంగా ఎట్లా చేయాలన్నా ఈ అవగాహన సదస్సుల ద్వారా అనేసి వాళ్ళు కూడా సోషల్ మీడియా ఇప్పుడు చాలా ఫాస్ట్గా ఉంది కాబట్టి మీలాంటి వాళ్ళ ఛానల్స్ అపుణ్యం అని చెప్పేసి, కాబట్టి వాళ్ళు చేసే పోరాటాలు కూడా సామాన్యుల తరఫున మీరు కూడా మీ వంతు మీ పాత్ర కూడా జరగబోయే రోజులలో మాకు సహకారం అందిస్తే మీ ద్వారా కూడా వాళ్ళకి చేరే విధంగా. ఎందుకంటే ప్రతి వాళ్ళు మొబైల్ ఆపరేటింగ్ చేయడం, 100 మొబైల్ వస్తూ ఉన్నారు కాబట్టి ఏదో ఒకసారి కిందికో పైకి అనేప్పుడు చూస్తూ ఉంటే అవగాహన వస్తాయి. ఖచ్చితంగా సామాన్యుడి తరపున మీరు చేసే ప్రతి పోరాటానికి మా సహకారం ఇప్పుడు ఉంటుందండి. థ్యాంక్ యూ సార్. అసలు ముద్దాయిలను అరెస్ట్ చేసేటప్పుడు పోలీసులు పాటించాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, అవి పాటిస్తున్నారా? అసలు ముద్దాయిలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పేసి చాలా క్లియర్ కట్గా సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్లో చాలా చెప్పారు. ఒక జడ్జిమెంట్ తీసుకున్నట్లయితే మనము డీకే బసు వర్సెస్ స్టేట్ ఆఫ్ బెంగాల్, వెస్ట్ బెంగాల్ అనే ఒక జడ్జిమెంట్ మనం తీసుకున్నట్లయితే ఒక వ్యక్తిని ముద్దాయిని అరెస్ట్ చేయాలంటే సివిల్లో వెళ్ళకూడదు, వాడిని అరెస్ట్ చేయకూడదు అనేసి ఉంది. ఒకవేళ నువ్వు యూనిఫామ్లో వెళ్ళాలి, యూనిఫామ్లో వెళ్ళిన తర్వాత నీ మెడలో నీ యొక్క డిసిగ్నేషను, నీ హోదా ప్లస్ బ్యాడ్జీ కానీ ట్యాగ్ కానీ వేసుకొని నువ్వు ఎందుకు వచ్చినావు, ఏ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినావు, ఏ కేసులో ఇతనికి అరెస్ట్ చేయబోతున్నావు, తేదీ సమయము అంతా ఒక అరెస్ట్ మెమో తయారు చేయాలి. మెమో తయారు చేసి ఎక్కడ తీసుకువెళ్తున్నావు, ఎక్కడ విచారణ చేస్తున్నావు, ఏ కేసులో అంతా ఒక మెమో తయారు చేసి ఆ యొక్క ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతకం చేయించుకోవాలి. కుటుంబ సభ్యులు లేకపోతే చుట్టూ ఉన్న గౌరవప్రద స్థానంలో జీవించే వాళ్ళతో సంతకాలు చేయించుకొని ఆ సంతకాన్ని ఎవడైతే ముద్దాయిగా అని మీరు చెప్పబడుతున్నారో అతనితో ధృవీకరించబడి అతనితో ఒక సంతకం చేయించుకొని అరెస్ట్ చేసి విచారించి 24 గంటల లోపల ఒక్క నిమిషం కూడా అదనంగా కాకోకుండా జడ్జి ముందర పెట్టాలి. ఇదంతా ఒక మార్గదర్శకాలు గైడ్లైన్స్ ఇచ్చింది. ఇది కానీ ఇటువంటి మార్గదర్శకాలు కానీ పాటించుకోకుండా అక్రమ అరెస్టులు చేసి ఇబ్బందులు ముద్దాయిల్ని పెట్టినట్లయితే సుప్రీంకోర్టులో ఒకటే చెప్పింది, మళ్ళీ సుప్రీంకోర్టు వరకు మీరు రావాల్సిన అవసరం లే. ఏ రాష్ట్రాల్లో ఉండే హైకోర్టును ఆ రాష్ట్రాలలో కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్ వేసుకోండి అని చెప్పి అప్పుడు ఖచ్చితంగా మీరు శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్గదర్శకాల ఆ గైడ్లైన్స్ను పోలీస్ అధికారులు ఖచ్చితంగా పాటించాల్సిందే. కాబట్టి ముద్దాయిలు కూడా హక్కులు ఉన్నాయి, వాళ్ళకు విధి విధానాలు కూడా ఉన్నాయి. 41A CRPC పై కూడా సుప్రీంకోర్టు చాలా స్పష్టమైనటువంటి విధి విధానాలను వెల్లడించింది. కానీ చాలా సందర్భాల్లో దాన్ని ఉల్లంఘించి మరీ అరెస్టులు జరుగుతున్న సందర్భాలు దాని మీద మీరు చేస్తున్నటువంటి పోరాటం ఏంటి, ఎటువంటి అవగాహన కల్పిస్తున్నారు? అవును, మీరు చెప్పినట్టుగా 41 CRPC నోటీస్ ఇవ్వాలని చెప్పేసి అన్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అని ఒక జడ్జిమెంట్ కూడా ఉంది. ఆ జడ్జిమెంట్లు ఏం చెప్తారంటే నాన్ కాగ్జిబుల్ అనగా 7 సంవత్సరాల శిక్ష లోపల పడేదానికి ఖచ్చితంగా 41 CRPC నోటీస్ ఇవ్వాలని చాలా స్పష్టంగా చెప్తా ఉంది. అంటే ఆ నోటీస్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేస్తే చాలా తీవ్రమైనటువంటి శిక్షలు అమలైన సందర్భాలు ఉన్నాయి. అది ఏంటంటే ఓంకార్ వర్మ అని ఇదే హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సంబంధించిన ఒక వ్యక్తి, ఎస్ఆర్ నగర్లో ఉన్న ఒక ఎస్ఐ అశోక్ నాయక్ అనే ఒక వ్యక్తి 41 CRPC నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసి రిమాండ్కి పెట్టిన సందర్భంలో అతను హైకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్ వేస్తే ఆ హైకోర్టు వారు దాన్ని స్వీకరించి
ఆ యొక్క ఎస్ఐకి 4 వారాల జైలు శిక్ష, 2000 జరిమానా, డిపార్ట్మెంట్కి సంబంధించి సస్పెన్షన్ ఆర్డర్ వచ్చింది. ఇది 2020లో. అంటే 41A నోటీస్ ఇవ్వకపోతే ఎటువంటివి శిక్షలు ఉంటాయి అనడానికి ఇదొక నిదర్శనం. రెండోది కూడా రజియా సుల్తానా అని చెప్పేసి 498A భర్త మీద కంప్లైంట్ చేసినప్పుడు ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకోకుండా 41 CRPC నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేసిన సందర్భంలో అతను హైకోర్టును పోయి ఆశ్రయించి కంటెంప్ట్ ఆఫ్ ది పిటిషన్ వేసి 41 CRPC ఇవ్వలేదని చెప్పినప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ఆకివీడు అని సంబంధించిన ఒక SHO గారికి 3 నెలల జైలు శిక్ష ప్లస్ జరిమానా విధించడం జరిగింది. అతను మళ్ళీ సుప్రీంకోర్టుకు అప్పీల్కి వెళ్తే అప్పీల్ నెంబర్ 1003/21 దాంట్లో కూడా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా దాన్ని 15 రోజులు జైలు శిక్ష చెప్పి అతను కూడా శిక్షను ఇది చేసింది. అంటే ఒక 41 CRPC ఇవ్వకపోతే అక్రమ అరెస్టులు చేస్తే ఎట్లా ఉంటాయనడానికి ఈ రెండు ఒక చిన్న నిదర్శనాలు అని అర్థం చేసుకోవచ్చు. కరుణాకర్ గారు, పోలీసులు చాలా వరకు చాలా సందర్భాల్లో భూతగాదాలు సివిల్ విషయాల్లో కూడా తల దూర్చుతూ ఉంటారు. అలా తల దూర్చొచ్చా వాళ్ళు? సివిల్ పంచాయతీలో తల దూర్చకూడదని చెప్పేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా చాలాసార్లు చెప్పింది. చాలా మంది కూడా చివాట్లు కూడా పెట్టింది. అయినా కూడా వీళ్ళ బుద్ధి మారడం లేదు. ఈ సివిల్ పంచాయతీలో పోలీసులు ఎప్పుడు ఎక్కువగా ఎంటర్ అవుతున్నారంటే 2010 సంవత్సరం నుంచి కొద్దిగా ఎక్కువనే సివిల్ పంచాయతీ తల దూరుస్తున్నారు వీళ్ళు కొంతమంది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే 2010 అనేసి అప్పుడు ఒక ఎకరా అనేది లక్షలలో ఉండేది. 2010 తర్వాత కోట్లలోకి వెళ్ళిపోయింది అది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవతల పార్టీ వాళ్ళు ఈ కోర్టుకు పోవడము ఇదంతా లేట్ ప్రాసెస్ అని చెప్పి ఈ పోలీసు అంటే వాళ్ళకున్న పరిచయాలతోనో వాళ్ళకున్న రాజకీయ పలుకుబడితోనో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పించుకుంటే ఏదో అవతల అంటే భయపెట్టచ్చు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వస్తారు. వస్తానే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళను ట్రెస్పాస్ కింద పెడతారు. అంటే 447 IPC అని చెప్పి ట్రెస్పాస్ బెదిరించడం అని చెప్పేసి ఈ విధంగా పెట్టడం, ఈ కేసులన్నీ నిలబడవని చెప్పేసి సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. సివిల్ కేసులలో క్రైమ్ జరగకుండా కేసులు పెడితే అవి కేసులు నిలబడవు అని చెప్తా ఉంది. అటువంటిప్పుడు మనం ఒకవేళ వీళ్ళు పోలీసు వాళ్ళు సివిల్ దాంట్లో ఇంటర్ఫైల్ అయ్యి పదే సతాయిస్తూ ఉంటే హైకోర్టు రిట్ వేయచ్చు. అంటే పోలీసు వాళ్ళ జోక్యము ఉండదు. అప్పుడు డైరెక్ట్గా హైకోర్టే ఆదేశాలు జారీ చేస్తుంది. అదే రిట్ అంటే ఆదేశాలు జారీ చేయడం అనేది రిట్ అంటారు. కాబట్టి ఈ పోలీసు వాళ్ళు ఈ సివిల్ పంచాయతీలో మీరు ఇంటర్ఫైర్ కాకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినప్పుడు వాళ్ళ నుండి విముక్తి చెందవచ్చు. అట్నే ఈ మధ్యకాలంలో తిరుపతిలో కూడా ఒక CIని కూడా సస్పెండ్ చేసినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే సివిల్ పంచాయతీలో ఎంటర్ అవుతాయి. అదే నేనేం చెప్తానంటే సివిల్ పంచాయతీలో ఎంటర్ అయ్యి ఈ వీళ్ళను ఇబ్బంది పెట్టేదానికన్నా ప్రజలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉంటుందో వాళ్ళకి న్యాయం చేయాలని అనేసి ఇందు మూలకంగా వాళ్ళ పోలీసు వారిని సమనీయంగా చేతులు ఎత్తుకుని వేడుకుంటున్నారు. చాలా మంది సామాన్యులు ఇప్పటికే భయపడతారు. పోలీస్ స్టేషన్స్ దగ్గరికి వెళ్ళి ఏదైనా క్వశ్చన్ చేయాలి అంటే వాళ్ళు తిడతారేమో కొడతారేమోనని భయపడుతూ ఉంటారు. ఒకవేళ అక్రమంగా నిర్బంధిస్తారేమోనని కూడా భయపడుతూ ఉంటుంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళకి మీరు ఇచ్చే ధైర్యం ఏంటి? పోలీసులు కొట్టే హక్కు వాళ్ళకి లేదండి, తిట్టే హక్కు వాళ్ళకి లేదు. అంటే నేనేం చెప్తున్నానంటే కేరళ హైకోర్టు స్పష్టంగా చెప్పింది, వరే తరా పొరా వరే అని చెప్పి నా కొడక అని చెప్పేసి చాలా లాంగ్వేజ్లలో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు పోలీస్ స్టేషన్లో. నేను కూడా గమనించినాను. అది తిట్టడం అనేది హైకోర్టు యొక్క జడ్జిమెంట్లు కూడా నేరం అని చెప్పి పలుమార్లు చివాట్లు పెట్టింది. అది తప్పు. తర్వాత కొట్టే హక్కు అని అంటున్నారు. మీరు నన్ను కొడితే ఏ శిక్షలు పడతాయో వాళ్ళు కూడా అవే శిక్షలు పడతాయి. అది ప్రజలు చాలా గమనించాల్సిన విషయం, బాగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని. ఎందుకంటే పోలీసులు యాక్ట్లో 1861 సెక్షన్ 29 ప్రకారంగా పోలీసులు కానీ చెంప మీద కొట్టినా కూడా, చేతితో చెంప మీద కొట్టినా కూడా 3 నెలలు జైలు శిక్ష ప్లస్ జరిమానా ఉంది. లేదు కర్రద కొట్టి స్మాల్ ఇంజూరీస్ అయితే IPC సెక్షన్ 330 ప్రకారంగా 7 సంవత్సరాలు జైలు శిక్ష. ఇంకొకటి మేజర్ ఇంజూరీస్ అయితే IPC 331 ప్రకారంగా 10 సంవత్సరాలు జైలు శిక్ష పోలీసు అధికారులకు ఎవరితో కొట్టారో వాళ్ళకి వర్తిస్తాయి. అందుకే వాళ్ళు కొట్టి ఏదైనా రిమాండ్ పెట్టే సందర్భంలో పోతే జడ్జి గారికి చెప్పే రైట్ మనకు ఉంది. జడ్జి గారు అడుగుతారు అక్కడ, ఏమండి మిమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారా, ఇలానే కొట్టారా, నన్ను చిత్రహింసలు పెట్టారా అనేసి హ్యాపీగా చెప్పండి. మళ్ళీ వాళ్ళ దగ్గర పోయేటప్పుడు మళ్ళీ వీళ్ళు కొంతమంది చెప్తారు, ఆడపోయి మేజిస్ట్రేట్ గారు కానీ చెప్తే మళ్ళీ నీ మీద 2 కేసులు పెడతామంటారు. 2 కాదు 10 పెట్టుకోనివ్వండి, అది వేరే విషయం అది. కాబట్టి ఒకవేళ మిమ్మల్ని కొట్టినారు, ఒకవేళ జడ్జి గారు అడగడం మర్చిపోయారని అనుకుందాం, మీరు అడగండి. CRPC 54 ప్రకారంగా నన్ను కొట్టారండి, నన్ను మెడికల్ లిస్ట్ పంపేయండి అడగచ్చు. అడిగితే మేజిస్ట్రేట్ గారు పర్మిషన్ ఇచ్చేస్తారు, మెడికల్ లిస్ట్ ఇస్తారు. అక్కడ ప్రూవ్ అయ్యేందున గాయాలు ఉంటే మాత్రము వాళ్ళకి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయి. కరుణాకర్ యాదవ్ గారు, మీరు ప్రొద్దుటూరులో పుట్టి అక్కడ పెరిగి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్న పరిస్థితులపై పోరాటం చేస్తున్నారు.
అసలు అక్కడ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? రాజకీయ వ్యవస్థలో రాష్ట్ర వ్యాప్తంగా మామూలుగా రాజకీయాలు కుళ్ళిపోయినాయి, కానీ మా పురుదురులో మరి ఎక్కువగానే బాగానే కుళ్ళిపోయింది. ఎట్లా అని అంటే చెప్తానంటే, ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన 1947లో వస్తే 55లో మొదటి ఎలక్షన్లో మాకు అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పటికి 14 సార్లు ఎలక్షన్లు జరిగినాయి మా పొద్దుటూరులో. 14 సార్లు ఎలక్షన్లు జరిగితే 14 సార్లు కూడా 13 సార్లు ఒకటే కమ్యూనిటీకి సంబంధించిన ఓసీ అంటే అగ్రవర్ణ కులస్తులకు సంబంధించిన వాళ్ళే. ఒకసారి కొప్పవరపు సుబ్బారావు అని చెప్పి వైశాస్త్రి. మొత్తం 14 సార్లు ఓసీలే ఆడ, అంటే 14 సార్లు ఓసీలే ఎమ్మెల్యేలు ఆడ. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎవరు లేరు, ఇంకా దత్త తీసుకున్నారంతా. కాబట్టి నేనేం చెప్తానంటే, ఓసీ అగ్రవర్ణ కులస్తులో ఒకటి లేదా ఇద్దరు దగ్గర కేంద్రీకృతమైంది అంతా, ఆ రాజకీయ వ్యవస్థ అంతా. అక్కడ కేంద్రీకృతం కాకూడదు అంటుంది, దాన్ని వికేంద్రీకరణ చేయాలి. అంటే కులాల గణన ప్రకారంగా మిగతా కులాల వారికి కూడా అవకాశం ఇవ్వాలి. అట్లని చెప్పేసి అగ్రవర్ణ కులస్తులనే వ్యతిరేక కాదు. వాళ్ళు 2 సార్లు పోటీ చేస్తే ఒకసారి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటున్నా. ప్రజాస్వామ్య దేశంలో ఉన్నాం కదా మనము. రాజ్యాధికారం అనేది మీకు ఒక్కరికే కాదు కదా. ఎస్సీలకి ఇవ్వాలి, ఎస్టీలకి ఇవ్వాలి, బీసీలకి ఇవ్వాలి, మైనారిటీకి ఇవ్వాలి, అగ్రవర్ణ కులస్తులకు మీకు ఉండాలా, అందరికీ ఉండాలి. అది 14 సార్లు పోటీ చేస్తే 14 సార్లు ఓసీ అంటే ఇంక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లేరంటారా? ఎంత దారుణంగా తయారైపోయింది. ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, సీఎం కొడుకు సీఎం అవుతాడు, మినిస్టర్ కొడుకు మినిస్టర్ అవుతాడు. ఒక వ్యక్తి పోటీ చేయాలంటే ఎలక్షన్లో ఇప్పుడు సిచ్యువేషన్లో 70 నుంచి 100 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఆ ఖర్చు పెట్టే హోదా ఎవరి దగ్గర ఉంటుంది? అగ్రవర్ణ కులస్తులు 1, 2 ఆ కులాల దగ్గర ఉంటాయి. ఇంకా అందుకే అవినీతిని అంతమొందించాలి అంటే ప్రజలు బాగా గుర్తించుకోవాల్సిన విషయం, నిండు జీవితానికి 2 చుక్కలు. అవి ఏంటంటే పలిచిపోలే చుక్కోవాలని చెప్పేసి ఒకప్పుడు చెప్పినట్టు, అవినీతిని అంతం చేయాలంటే ఓటే వజ్రాయుధం. ఆ ఓటు అనేది ఎవరికి వేస్తారంటే, వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఆ డబ్బులు మనమే. 10 కోట్లు ఖర్చు పెడతారు, 100 కోట్లు సంపాదించారు. 100 కోట్లు ఖర్చు పెడతారు, 10,000 కోట్లు సంపాదిస్తున్నారు. ఆ డబ్బులన్నీ మనమే కదా. ఓట్లకు వచ్చినప్పుడు ఆ డబ్బులన్నీ తీసేసుకోండి, మనమే. తీసుకోవద్దని చెప్పను, తీసుకోమనే చెప్తా. ఎందుకంటే డబ్బులు మనమే కదా. ఆ డబ్బులని తీసుకొని ఓటు ఎవరికి వేయాలనుకుంటారో, అంటే ఒక విద్యావంతునికి, ఒక నీతి, ఒక విలువలు ఉన్న వాళ్ళకి ఓటు స్వచ్ఛందంగా ₹1 వాళ్ళ దగ్గర తీసుకోకుండా వేయండి. అప్పుడు వేసినప్పుడే లెవెల్ అవుతుంది. ఎందుకంటే అవినీతి డబ్బు తీసుకొని మనం ఓటు వేస్తే ఆ డబ్బు సంపాదించుకోవడానికి ఏం చేస్తారు వాళ్ళు? అవినీతి పనులు అధికారులు తెచ్చుకుంటారు. అప్పుడేమవుతుంది? ఈ డబ్బులు సంపాదించుకోవాలని సిన్సియర్ ఆఫీసర్ని తెచ్చుకుంటారా? తెచ్చుకోరు కదా. ఈ డబ్బులు సంపాదించుకుంటే అవినీతి అధికారులే రావాలి, అంత అవినీతి అవుతుంది. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, విలువలతో ఉన్నవాడికి, నీతి నిజాయితీగా ఉన్నవాడికి కానీ మనం ఓట్లు వేసినట్లయితే అవినీతి అంతమవుతుంది. ఎందుకంటే నిజాయితీ పనులు ఉన్నప్పుడు నిజాయితీ పనులు అధికారులు తెచ్చుకుంటారు, అవినీతి అధికారులు తెచ్చుకోడు కదా. కాబట్టి అవినీతిని అంతం పొందించాలంటే ఓటే అనేది ఒక వజ్రాయుధం. నోటుకు ఓటు వెయ్యకండి, నోటుకు ఓటు మనకు వద్దు. నోటుకు ఓటు లేకోకుండా నిజాయితీ పనులు వంటి వారికి ఓటు వేస్తే మంచిగా ఉంటుంది అనేసి పరిపాలన నా యొక్క ఒపీనియన్. మానవ హక్కుల పరిరక్షణకు పోరాటం చేస్తున్నారు, చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు, రాజకీయాలపై కూడా అవగాహన కలిగిస్తున్నారు. అంటే మీకు రాజకీయాలకు రావాలన్న ఆలోచన ఉందా? రావాలనుకొని ఆలోచన అయితే ప్రజెంట్ అయితే లేదు. మరి ఇంకా టైం ఉంది కదా. రావాలనుకున్నప్పుడు స్వచ్ఛందంగా వచ్చేస్తా. నా వెనకాల ఉండే నా యొక్క టీం వర్క్ ఉన్నారు కదా, వాళ్ళు ఒపీనియన్, వాళ్ళు కాకూడదు రావాలని అనుకున్నప్పుడు వస్తా తప్పకుండా. ఇప్పటికీ మీరు ప్రజల తరపున పోరాడుతున్నారు కదా, అడుగుతుంటుంటారు కదా బయటకు వెళ్తారు సహజంగా, అలాంటి విజ్ఞప్తులు ఏమైనా వస్తున్నాయా? ఇటీవల మొన్న కూడా ఒక పార్టీ వాళ్ళు అడిగారు. అడిగితే నేను లేదు, ఒక పోటీ చేయాలని నాకు ఆలోచన వస్తే ఇండిపెండెంట్గానే చేస్తా, పార్టీ మీద చేయని చెప్పాను. ఇండిపెండెంట్గా చేస్తా. పార్టీ టికెట్ ఇచ్చి నేను చేయను, అది ఏ పార్టీని కావచ్చు. టికెట్ ఇస్తే నేను చేయను. ఎందుకంటే నాకు వచ్చి ఎన్ని ఓట్లు అనేది కాదు. ఫస్ట్ పోటీ చేస్తాను గెలుస్తానని మేము చెప్పట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం గెలిచారా పోటీ చేస్తానే? ఫస్ట్ స్టార్టింగ్లోనే ఎవరేం గెలిచేది ఏముండదు. నేనేం చెప్తున్నానంటే, వచ్చిన ఎన్ని ఓట్లనే కానీ అవి ఆ పార్టీని చూసేటువంటి ఓట్లు అనేసి అనుకుంటారు. వచ్చే 10 ఓటు నన్ను చూసేటువంటి ఓటే ఉంటుంది. కాబట్టి అది నేను ఇండిపెండెంట్గానే చేయాలి. ఎన్ని ఓట్లు వచ్చినా ఆ ఓట్లన్నీ కరుణాకర్ అయ్యేటి ఉండాలి, అతని మీద ప్రేమతో వేసిన ఓట్లు అయి ఉండాలి. అదే పార్టీని చూసే ఓట్లు నాకు అవసరం లేదు. అంటే ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా డబ్బు కూడా ప్రభావాన్ని చూపిస్తుంది కదా. అంత ఆర్థిక స్తోమత ఉందా ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు ఖర్చు పెట్టేంత ఆర్థిక స్తోమత? అంటే ఆర్థిక స్తోమత అంటే ఇక్కడ ఒకటి ఉందండి. ఇప్పుడు నేను చెప్పింది అదే కదా.
ఏది నోటుకు ఓటు వద్దు, డబ్బులు పంచేవాళ్ళు ఆ డబ్బులు తీసేసుకోండి, నిజాయితీ పనులకు ఓటు వేయండి. అట్లప్పుడు డబ్బుతో నాకేం పని? నేను సోషల్ సర్వీస్ నేను చేసినప్పుడు నా మీద నమ్మకమో విశ్వాసమో నేను చేసినటువంటి న్యాయ పోరాటమో గుర్తించిన వాళ్ళు వేస్తారు. అంతేగాని డబ్బే అనేది పరమావధిగా ఉంటే మనకు వాళ్ళకి తేడా ఉంటుంది. డబ్బు పచ్చే వాళ్ళు డబ్బులు ఇచ్చారని చెప్పేసి మనం డబ్బులు ఇవ్వడం అనేది మొదలు పెడితే అది అవినీతికి అంతమే కానీ నీతి ఏముండదు ఇక్కడ. కాబట్టి డబ్బు అనేది నాకు అంత స్థాయి లేదు, అంత స్తోమత లేదు. నాకున్నటువంటి వనరుల్లోనే నేను ఏమైనా చేయాలని చేస్తాను. బాధితులకు చాలా సందర్భాల్లో మీ సొంత డబ్బు ఖర్చు పెట్టి మరి న్యాయం జరిగే విషయంలో మీరు ముందుంటారని అంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఫస్ట్ అతను కంప్లైంట్ దారులు నా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ చూస్తా అతను నిజంగా ఇతని దాంట్లో కేసులో గ్రావిటీ ఉందా లేదా, అది ఎంతవరకు అతని దాంట్లో నిజాయితీ ఉంది, ఎంతవరకు అతనికి న్యాయం జరిగింది, ఎంతవరకు అన్యాయంలో ఉన్నాడు. అన్యాయం ఉందనేసి నాకు అనిపించినప్పుడు వాడు పేదవాడయ్యి ఉంటే నా సొంత ఖర్చులతో అది 50,000 కావచ్చు, ₹1,00,000 కావచ్చు, అది ఎంత అనేసి నేను చూడను. వాడికి న్యాయం జరిగి వాడి కళ్ళలో ఆనందం చూస్తే నాకు ఆనందం. కాబట్టి ఇప్పటి వరకు కూడా నేను హైకోర్టులలో అయితేనేమి చాలా కోర్టులలో పేదవాడికి నా వంతుకు సహాయంగా నాకు ఉన్నటువంటి వనరుల్లోనే నేను వాళ్ళకు హెల్ప్ చేసుకుంటా, న్యాయం చేసుకుంటా వచ్చినాము. ఇప్పటికి సుమారు ఒక 3,000 మంది దాకా నేను హెల్ప్ చేయగలిగిన. ఇంకా ముందుకు పోవాలా, ఇంకా వీళ్ళందరికీ హెల్ప్ చేయాలనేసి ఇది ఉన్నాను. కాబట్టి నా దగ్గర ఉండే నా యొక్క టీములకు నేను చెప్పినాను, ఒకవేళ మీరు కూడా ఏదైనా చేయాలనుకుంటే ఎప్పుడైతే పేదవాడు వస్తారో మనిషికి కనీసం ఒక 500 అనే సాయం చేయగలిగితే వాడు ఒక న్యాయం పొందిన వాళ్ళు అవుతారు. వాళ్ళకు మనం జీవితాన్ని కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ న్యాయం ముందర కొంతమంది కోర్టుకు పోలేక, కొంతమంది డబ్బులు లేక చాలా ఇబ్బందులు పడే, గైడ్లైన్స్ చెప్పేవాళ్ళు లేక ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మనం ఎప్పుడైతే మనం న్యాయం చేయగలుగుతామో అది మనం చేసినటువంటిది ఈ సేవ అనేసి నేను రియల్ గ్రేట్ కరుణాకర్ యాదవ్ గారు. ఎందుకంటే ఏదైనా ఒక పని చేస్తే నాకేం వస్తుంది అని ఆలోచించేటటువంటి నేటి రోజుల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ సామాన్యుడి పక్షాన నిలబడి వాళ్ళకు న్యాయం జరిగేలా చేయడంలో మీరు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందించదగిన విషయం. ఇక ఆంధ్రప్రదేశ్కు హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏర్పాటులో మీ పాత్ర కూడా ఉంది అంటారు. ఎలా? మేము లాస్ట్ అప్పుడు 2018 అనుకుంటా బహుశా, మేము మా వ్యవస్థాపక అధ్యక్షులు మంత్రి శ్యాంప్రసాద్ గారు అని చెప్పేసి అతను సీనియర్ అడ్వకేట్, అతను మా సారు, అతను వ్యవస్థాపక అధ్యక్షులు. ఒకసారి నాకు ఫోన్ చేసి మన మానవ హక్కుల కమిషన్ అనేది మన స్టేట్లో లేదు కదా, చాలా ఇబ్బందిగా ఉంది, ప్రతి కంప్లైంట్ మన ఆఫీస్ దగ్గరికి కంప్లైంట్లు ఎక్కువ వస్తున్నాయి, ప్రతి ఒక్కటి ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేయాలని అనుకుంటే ఇబ్బందిగా ఉంది, ఎట్లా చేద్దాం అనుకున్నప్పుడు, సార్ మన మానవ హక్కుల కమిషను మనము ఏపీకి మనము ఏమైనా ప్రమోదలు పెట్టలేమా అని అంటే, లేదు మనం అట్లా పెట్టాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి ఎన్హెచ్ఆర్సీలో మనము రిప్రజెంటేషన్ ఇచ్చుకొని అక్కడ కొంతమంది ఎంపీలతో కూడా మనం మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అంటే, సరే సార్ మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, నేను కూడా వస్తాను, పోయి మనము న్యాయ పోరాటం చేద్దాము అని చెప్పి మేము ఢిల్లీకి వెళ్ళడము. అప్పుడు ఎన్ఎస్ఆర్సీ జస్టిస్ గట్టు గారు ఎవరో ఐడియా లేదు నేము, అతనిపై మేము కలవడము. తర్వాత జీవీఏలో నరసింహారావు గారిని చెప్పేసి బీజేపీ ఎంపీ గారిని అతన్ని కలిసి అతనికి విషయాన్ని చెప్పి తొందరగా మానవ హక్కుల ఉల్లంఘన అనేది ఏపీలో ఎక్కువ జరుగుతూ ఉన్నందువలన మాకు ఇక్కడ కమిషన్ ఏర్పాటు కావాలని చెప్పి ఈ విధంగా చేయడంతో తొందరగానే ఏపీలో హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఏర్పాటు కావడం జరిగింది. దానికి మేము చాలా సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే ప్రజలకు ఉపయోగపడేది, అది కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇటీవల కాలంలో ఒక జిల్లా అధికారిని కూడా మీరు జైలుకి పంపించారు అని విన్నాం. అవునండి, ఆ జిల్లా అధికారి ఏంటంటే, అంటే ఒక మహిళను సెక్షువల్ హరాస్మెంట్ చేసిన సందర్భంలో అది నేను ఒక జిల్లా అధికారిని చెప్పేసి మళ్ళీ ఆమెని థ్రెటన్ చేయడము, ఆమె దగ్గర ఎవిడెన్స్తో ఒక మహిళను నా దగ్గరికి ఆమెను ఎవిడెన్స్ ఏముండే ఆమెను పరిశీలించమని చెప్తే లోతైన ఎవిడెన్స్ ఉండడం వలన మళ్ళీ అతను బెదిరించడానికి ప్రయత్నం చేసినప్పుడు అతని మీద కేసు కట్టించి రిమాండ్కి పంపించేసినాం. కాబట్టి జిల్లాధికారి అయినా ఇంకొక అదే కదా నేను చెప్తున్నా, మొదటి నుంచి కూడా చెప్పేది అదే, తప్పులు చేస్తే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. 100 106 అయినా మాత్రం ఖచ్చితంగా చట్టం ముందర నిలబెడతానే ఉంటాను. కాబట్టి జిల్లాధికారిని ఎవరైనా సరే చట్టానికి సరెండర్ కావాల్సిందే. మీ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నుంచి ఇకపై పోరాటం ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పటి వరకు సాధించిన దానిలో
మీరు ఎంత సంతృప్తిగా ఉన్నాం అని అనిపిస్తుంది? ఇప్పుడు సాధించిన దాంట్లో అయితే ఒక హ్యాపీనే, కానీ ఇంతకన్నా ఇంకా రెట్టింపు చేయాలి. పేద బడుగు బలహీన పీడిత ప్రజలకు ఏదో న్యాయం చేయాలి. ఇటీవల కాలంలో మైదుకూరులో కూడా తీసుకున్నట్లయితే జాన్లవరం అని చెప్పేసి ఒక బాలింత మహిళను కూడా ఒక అగ్రవర్ణ కుల సంబంధించిన ఒక బాలింతను ఒక రూమ్లో పెట్టి నిర్బంధించి ఇబ్బంది గురి చేస్తే వాళ్ళపైన కూడా మేము ఎన్హెచ్ఆర్సీలో కేసు ఫైల్ చేయించి అది కూడా విచారణ జరుగుతూ ఉంది. అది కూడా అంటే ఇలాంటి వాళ్ళకు మేము చేసినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళకి ఎట్లుంటుందంటే అప్పటి వరకు ఎవరు నా వెనకలో లేరు అన్న కోణంలో మనం ఒకసారి కనిపించి వాళ్ళ న్యాయం చేస్తే ఆ ఆనందమే వేరు. మనకు అటువంటి ఆనందాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. నా వెనక ఎవరు లేరు అనుకున్న వారికి నేనున్నాను అని నిలబడుతున్న మీ వెనక ఎవరు ఉన్నారు? నా వెనకల్లా న్యాయస్థానం ఉంది. చట్టం ముందు అందరూ సమానులే కదా. పుష్ప సినిమాలో గన్ను పెడతాడు, గన్ను సినిమా, అది సినిమా కాబట్టి గన్ను పెట్టింటాడు. నేను పేపర్ మీద పెన్ను పెడతా, పేపర్ మీద పెన్ను పెట్టి ఆ పేపర్ను న్యాయస్థానం ముందర పెడతా. అదే నా వెనకలో ఉండేది. ఇప్పుడు చాలా హ్యూమన్ రైట్స్ సంస్థలు వచ్చాయి, ఆర్గనైజేషన్స్ వచ్చాయి. చాలా వరకు వీటిలో దందాలకు పాల్పడుతున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. దాని గురించి మీరేం చెప్తారు? వాస్తవం అండి, అది అక్షర సత్యం. అది అధికారులు కూడా అట్లా తయారైనారండి కొంతమంది. ఎందుకంటే వీళ్ళు కూడా కనుక్కోవాలి. హ్యూమన్ రైట్స్ అంటేనే హ్యూమన్ రైట్స్లో ఏది ఏ ఆర్గనైజేషన్ ఏంది కదండి, కొన్ని వాడిని కదిలించాలి. వాడిని కదిలించగలిగితే చెప్పగలుగుతాడు. ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేను హ్యూమన్ రైట్స్ సార్, ఎఫ్ఐఆర్ మీరు నమోదు చేసినారు, వాడు మావాడే, దాన్ని కొట్టేయండి సార్ అంటాడు. కొట్టేసే అధికారం పోలీసులకు ఉంటుంది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత విచారణ చేసినప్పుడు ఒకవేళ ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ అలిగేషన్ చెప్పేసి ఇక మేజిస్ట్రేట్ వారికి ఇది ఫాల్స్ అలిగేషన్ కింద ఫాల్స్ చేయొచ్చే, కానీ కొట్టేసే అధికారము ఏ పోలీసులకు లేదు, అది ఏ ఆఫీసులో లేదు, ఈ ఆఫీసులో కూడా లేదు. అది అక్కడ పోయి హ్యూమన్ రైట్స్ని చెప్పుకొని ఎఫ్ఐఆర్ని కొట్టేయమని పోతాడు ఒక వ్యక్తి. నాకు ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తాడు, హ్యూమన్ రైట్స్ అన్నాడు ఎఫ్ఐఆర్ కొట్టేయాలంట అని అంటాడు. అంటే ఎఫ్ఐఆర్ కొట్టేసే అధికారం ఎవరికి ఉంటుంది అనేది తెలియదు. హ్యూమన్ రైట్స్కు ఉమెన్ రైట్కు తేడా కూడా తెలియదు. ఉమెన్ అంటే ఏంది, హ్యూమన్ అంటే ఏంది కూడా తెలియదు. ఈ ఆఫీసులు ఇట్లా తయారైపోయినారు కదా. కాబట్టి ఈ ఆఫీసులు ఫస్ట్ కనుక్కోవాలి, ఎవరు, ఎందుకు, ఇతను ఎంతవరకు మనకు ఎన్జిఓ ఆర్గనైజేషన్లో పనిచేయగలుగుతున్నాడు, ఏంది ఏం కదా కనుక్కొని అప్పుడు వాళ్ళకి ఒక భయం ఉంటుంది. అందరూ చెప్పుకోలేరు. దందాలకు ఎక్కడైనా పాల్పడినట్టయితే ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద 384 ఐపీసీ పెట్టేసి ఇమ్మీడియట్లీ కేసు నమోదు చేయాలి. ఎందుకంటే బ్లాక్మెయిల్ చేయడం అనేది కూడా చట్టవిరుద్ధమే కదా. మన మానవ హక్కుల ఉల్లంఘనలు పాల్పడిన దాని మీద మనం న్యాయ పోరాటం చేయాల్సింది. మనం పీకుతా ఉంటే జనాలను, అది ఎంతవరకు కరెక్ట్ అది. కాబట్టి 384 ప్రకారంగా మనము వాళ్ళ మీద కేసు నమోదు చేసే ఇది చేసుకోవాలి. ఫైనల్గా కరుణాకర్ యాదవ్ గారు, మీరు మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు, సామాన్యుడి పక్షాన పోరాడే విషయంలో ప్రాణం పోయినా వెనక్కు తగ్గేది లేదు అని. కొంతమందిని చూస్తుంటాం, ఏదో ఒక స్థాయిలో బ్యాక్ స్టెప్ వేయటమో లేకపోతే కొంచెం ఆలోచించటమో చేస్తుంటుంటారు. కానీ మీరు సామాన్యుడి పక్షాన నిలబడటంలో వేరే ఆలోచనే లేదంటారు. ఏంటి మీ మొండితనం, ఏంటి మీ మొండి ధైర్యం? మొండితనం అంటే ఇప్పుడు భయపడతా పోతే ప్రతి వాడు భయపడిస్తూ ఉంటాడు. కనీసం నేను కూడా అలాగే అనుకుంటే ఈ సమాజం ఎట్లా పోతుందో. ఇప్పుడు మనము కనీసం ఎంతో కొంత మనకున్న నాలెడ్జిలో మనం 10 మందికి మనము మేలు చేయగలిగితే, ఒక్కొక్కరు కనీసం అంటే నా వంతుగా ఒక 10,000 మంది నాలాగా అవగాహన వచ్చేలాగా చేసుకుంటే, ఆ 10,000 మంది మంచికి ఒకరికి ఇద్దరికి అవగాహన చేస్తే, ఇప్పుడు కాకపోయినా కూడా ఒక 34 సంవత్సరాలకైనా సరే వాళ్ళకి అందరికీ అవగాహనలు వస్తాయి కదా అనేసి దాని మీద పోతా ఉన్నా. మొండి ధైర్యం అంటే ఒకటే, నేను ప్రజలకు చెయ్యాలి, దళితులు పీడిత బడుగు బలహీన వర్గాలకు అందరికీ నా వంతుగా వాళ్లకు న్యాయం చేయాలి, అవగాహన తెప్పించాలి, ఒకరి కింద బానిస బతుకులు బతకవద్దు అనేసే నా యొక్క కాన్సెప్టు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అంత కష్టపడి రాజ్యాంగమును భారత రాజ్యాంగమును రచిస్తే కనీసం అవగాహన లేకుండా పోతే ఎంత దౌర్భాగ్యమైన స్థితి అనేసి నాకు చాలా బాధ అనిపించే దాని గురించి ఈ సదస్సులు కూడా ఏర్పాటు చేసి ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఫైనల్గా ఎలాంటి సమాజాన్ని చూడాలని అనుకుంటున్నారు? అవినీతి లేని సమాజాన్ని చూడాలి. ప్రతివాడు తప్పు చేసినప్పుడు ప్రశ్నించేవాడు ఉండాలి. అన్ని సమాజాన్ని చూడాలనేసి నేను అనుకుంటున్నా. కరుణాకర్ యాదవ్ గారు కేవలం హక్కుల పరిరక్షణ కోసం పోరాటాలైనా సామాజిక కార్యక్రమాలు కూడా ఏమైనా చేస్తున్నారా? సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాము. అయితే
కొంతమంది రాజకీయ నాయకులు ఫోటోలు పెట్టుకొని ఉమ్, అన్నదానము ఇంకోటి చేస్తూ ఉంటారు. కానీ నాకు అట్లా ఫోటోలు పెట్టుకోవడము ఇవన్నీ ఇష్టంలే. ప్రతి సాటర్డే కవర్లలో అన్నం పెట్టుకొని బైకులలో తిరిగి ప్రతి శనివారము మాకు సాధ్యమైనంత వరకు ఎంతమందిని మేము కవర్ చేయగలుగుతామో అంతమందికి నా టీముతో పాటు నేను వెళ్ళి కవర్ చేస్తూ ఇస్తూనే ఉంటాం. ప్రతి శనివారం ఆ కార్యక్రమం జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఫస్ట్ పేదవాడికి కావాల్సింది కడుపు నింపాలి. ఫస్ట్ ఆకలితో ఏడవకూడదు అనే ఒక తపనతో మేము ఆ యొక్క నిర్ణయం తీసుకున్నాము. ప్రతి శనివారం కూడా మేము వీధులలోకి తిరిగి మా వంతుగా మేము సహాయం చేస్తూ ఉన్నాము. దీన్ని ఇంకా అంటే వారానికి ఒకసారి ఇస్తున్నాం. ఇప్పుడు దాన్ని శనివారంతో పాటు ఇంకొక వారం అదనంగా పెంచాలనే ఆలోచన ఉన్నాం. దానికి ఆర్థిక వనరులు కూడా ఏర్పాటు చేసుకుంటున్నాం. సహజంగా రాజకీయ నాయకులు కానీ ఎవరైనా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసినప్పుడు ఆడంబరంగా చేస్తారు, పబ్లిసిటీని కోరుకుంటారు. మీరెందుకు పబ్లిసిటీని కోరుకోకుండా నిరాడంబరంగా చేయాలనుకుంటున్నారు? పబ్లిసిటీ చేయడం వలన నాకు ఇష్టం ఉండదు. అది పబ్లిసిటీ ఏ చేయాలో అదే చేయాలి. పబ్లిసిటీ ఇప్పుడు రాజ్యాంగము, న్యాయము ఇవన్నీ పబ్లిసిటీ చేయాల్సిన విషయాలు. మన దాన ధర్మం చేసినవన్నీ పబ్లిసిటీ చేయాల్సిన విషయాలు కాదు అవి. ఎందుకంటే అవతల వాళ్ళని కించపరిచిన వాళ్ళం అవుతామనేసి నా ఆలోచన. ఓకే, హక్కుల కోసం పోరాడే వాళ్ళకి ఖర్చు పెట్టి సేవా కార్యక్రమాలకి ఖర్చు పెట్టడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఏమి రావట్లేదా? నాకేం కావాలండి? ఉండడానికి ఇల్లు, కట్టుకున్న బట్ట, తినాలి తిండి. ఎన్ని వేల కోట్లు సంపాదించినా కూడా 6-3 సమాధులే. అది కూడా శాశ్వతమేం కాదు కదా. ఇన్ని వేల కోట్లు మనం టర్కీలో చూసినట్లయితే 30 అంతస్తుల పేకమేడ మాదిరి ఉన్నటువంటి ఓనరు 4 బెడ్ ముక్కలు ఇచ్చిన వాళ్ళ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. అంత ఓనరు. టర్కీ దేశం మన భూకంపం వచ్చినప్పుడు 30 అంతస్తులు రెంట్లో అతనికి వస్తాయి. అటువంటి వ్యక్తి ఒక్క క్షణంలోనే అతను తెలియని జీవితంలోకి వెళ్ళిపోయినాడు. ఎవడో బెడ్ ముక్క ఇచ్చి తినే స్థాయికి వచ్చినాడు. ఎన్ని కోట్ల సంపాదించినా కూడా 3 కారే. ఈ కడుపు నిండితే చాలు. ఏ వేల కోట్ల ఎత్తిపెట్టి పక్కన పెట్టాల్సిన అవసరమూ లేదు. పిల్లలు బాగా చదివించుకుని వాళ్ళ ఉన్నత స్థాయిలో చాలు, అంతే. వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు. ఇంకేం కావాలి? కాబట్టి నాకు వచ్చిన ఆదాయంలోనే, నాకు వచ్చినటువంటి వనరులోనే వాళ్ళకు ఒక 50% నేను పెట్టాలనుకున్నా. ఒక 50% నా పిల్లలు, నా ఫ్యామిలీ కోసం నేను పెట్టాలనుకున్నాను. ఇవన్నీ చేయడానికి మీకు ఆదర్శం ఎవరు? ఆదర్శం నాకు అంటూ ఎవరు లేరు. కానీ మా నాన్న చెప్పేవాడు, ఆకలితో ఉన్న వాడికి 2 పూట్ల అన్నం అన్న పెట్టగలిగితే మన ఆకలి బాధను మనము తీర్చిన వాళ్ళం అవుతానని నేను చెప్పడంతో ఆ యొక్క మాట నాకు గుర్తుకుండడం వలన మా నాన్న చనిపోయిన సందర్భంలో మా నాన్నకు గుర్తుగా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా నాన్నకు ఏదో నాకు జన్మనిచ్చేందుకు అతనికి ఒక స్వీట్ మెమరీస్ లాగా నిలిచిపోతుందనే ఉద్దేశంతో నేను సేవ చేయదలుచుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ యాదవ్ గారు, సుమన్ టీవీకి అందుబాటులోకి వచ్చి. థ్యాంక్ యూ అండి. హక్కుల ఉల్లంఘన జరుగుతున్న సందర్భంలో మీరు ఏ విధంగా ధైర్యాన్ని ఇస్తున్నారు, ప్రజల్లో పోరాడే శక్తిని ఏ విధంగా పెంపొందించుకోవాలి అనే విషయాలతో పాటు ప్రజల్లో రాజకీయ అవగాహన కూడా ఏ విధంగా కావాలి అనే అవగాహనపై మీరు మాట్లాడినందుకు, మీరు చేస్తున్నటువంటి పోరాటం మరింత బలంగా, మరింత సమర్థవంతంగా ముందుకు వెళ్ళాలి అని, మీరు కోరుకుంటున్నటువంటి హక్కుల ఉల్లంఘన లేని సమాజము, అవినీతి లేని సమాజము ఏర్పడదీసుగా మీరు మరింత ప్రయత్నానికి అన్ని విధాల సహకారం లభించాలని సుమన్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కరుణాకర్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సార్. మీ సపోర్ట్ కూడా మాకు ఎలవేళగా ఉండాలా. ఖచ్చితంగా. ఎందుకంటే ఇది ఒక పొలిటికల్దో లేకపోతే ఒక వ్యాపారందే కాదు. ఇది హక్కుల అవగాహన సదస్సుల్లో ఒక భాగంగా మీరు కూడా సోషల్ మీడియా ద్వారా మీరు కూడా ఎక్కువ చూపించేదానికి మీ వంతుగా కృషి చేస్తే ఖచ్చితంగా. కరుణాకర్ యాదవ్ గారు, సామాన్యుడి పక్షాన మీరు నిలబడి వాళ్ళ పక్షాన మీరు చేసే ప్రతి పోరాటానికి ఒక మీడియా సంస్థగా మా సహకారం ఎప్పుడు ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇవి కరుణాకర్ యాదవ్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ విశేషాలు. హక్కుల ఉల్లంఘన లేని, అవినీతి లేని సమాజ స్థాపన నా ధ్యేయం అంటూ ఉన్నారు. ఆయన ప్రయత్నం మరింత వేగంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.